దైవ మర్మములు జూన్ 6. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడి. మత్తయి 3:2. అనుదినము మనం ఏ విధముగా దేవుని స్వరము వినగలము? మత్తయి సువార్త 3:2లో మనకు జవాబు గలదు. మారు మనసు పొందుడని ధైర్యముతోనూ అధికారంతోనూ బాప్తిసం ఇచ్చి యోహాను బోధ చేసెను. యేసు ప్రభువు కూడా తాను బాప్తిసం పొందిన దినమున ఇచ్చిన వర్తమానం ఇదియే. మత్తయి సువార్త 4:17. మారు మనసు పొందుట అనగా గ్రీకు భాషలో పూర్తిగా తిరుగుట అని అర్థం. పాపులముగా మనం ఉన్నప్పుడు మన ముఖములు సాతాను వైపు, వీపు దేవుని వైపు తిరిగి ఉండును. దేవుని వాక్యమును విని పాప ఫలితమును తెలుసుకొని మారు మనసు పొందినప్పుడు సాతాను వైపునకు వీపును త్రిప్పి దేవుని వైపునకు ముఖమును త్రిప్పెదము. కానీ అనేక పర్యాయములు ఈ మారు మనసు సంపూర్ణమైనది గాక సగమో లేక ముప్పావు భాగమో ఉండును. మానవులు ఇద్దరు యజమానులను కోరుదురు. కష్టములలో ఉన్నప్పుడు దేవునికి మొరపెట్టుదురు, మిగిలిన సమయములలో సాతానికి లోబడుదురు. మనకు సంపూర్ణమైన మారు మనసు అవసరము. సాతానుని వైపు వీపు త్రిప్పి దేవుని వైపునకు తిరగవలనచో మనకు దేవుని కృపా సహాయము అవసరము. కాబట్టి మనము కూడా ప్రతి ఒక్కరము కూడా సంపూర్ణమైన మారు మనసు అన్ని సమయములలో దేవుని వైపే చూసేవారముగా, దేవుని వైపే తిరిగే వారముగా, కాబట్టి సంపూర్ణమైన విశ్వాసము కలిగిన వారముగా మనము కూడా జీవించాలని, దేవుని కృపను పొందాలని దేవుని ఆశ ఉన్నది. అటువంటి జీవితము దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.